నమస్కారం మూవీ మ్యాక్స్ కి స్వాగతం। ఈ రోజు మీకు తాజా వినోద వార్తలు తీసుకొస్తున్నాం। థియేటర్ నుంచి ఓటీటీ వరకు స్టార్ అప్డేట్స్ నుంచి బజ్ వరకు అన్నీ ఒకే చోట ఒకేసారి కూర్చోండి। ఇది మీ మూవీ మ్యాక్స్। మనం మొదటి బిగ్ అప్డేట్ కి వద్దాం। అడవి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ ఏ లవ్ స్టోరీ గురువారం నాటి ప్రీమియర్లతో కలిపి ఏప్రిల్ 10వ తేదీ థియేటర్లలో రిలీజ్ అయింది। మొదటి రోజు భారతదేశంలో దాదాపు 6.5 కోట్ల నెట్ కలెక్షన్ తో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల వరల్డ్ వైడ్ కనెక్షన్ తో ఓపెన్ అయింది। అమెరికాలో అడవి శేష్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ రికార్డ్ నమోదు చేసుకుంది। డే 1 లో $575,000 దాటింది। శేష్ ముందటి చిత్రం హిట్ ద సెకండ్ కేస్ కంటే ఈసారి కనెక్షన్స్ కొంచెం ఎక్కువగా నమోదైంది। అదే సమయంలో క్రిటిక్స్ నుంచి మిక్స్ రివ్యూస్ వచ్చాయి। అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులతో శేష్ పర్ఫార్మెన్స్ మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు। వీకెండ్ నెంబర్స్ ఏం చెప్తాయో అని ట్రేడ్ సర్కిల్ కళ్ళు చిక్కిలించి చూస్తున్నాయి। ఇక అదే రోజు థియేటర్లలో మరో పెద్ద రిలీజ్ వచ్చింది। ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ లైక్ అని పిలుచుకుంటున్న ఆ సినిమా ఏప్రిల్ 10వ తేదీ గురువారం థియేటర్లలో సందడి చేస్తుంది। మొదటి రోజు ఇండియాలో దాదాపు 7.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదైంది। అందులో తెలుగు స్టేట్స్ లో 1.5 కోట్లు। అనిరుద్ పాటలు, విఘ్నేష్ శివన్ డైరెక్షన్ తో వచ్చిన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుందని సోషల్ మీడియా చెప్తోంది। ఇక అసలు సందడి ఏంటంటే అల్లు అర్జున్ యొక్క 44వ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఆయన తదుపరి చిత్రానికి అధికారిక టైటిల్ విడుదలైంది। అదే రాక। అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా పిక్చర్ లో దీపికా పదుకొనె కూడా లీడ్ రోల్ లో ఉన్నారు। ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ చాలా పీర్స్ అండ్ ఇంటెన్స్ అవతార్ లో కనిపించారు। రఫ్ టెక్చర్స్ ఫర్ ఎలిమెంట్స్ టాస్క్ విజువల్స్ తో ఆ పోస్టర్ చాలా రా అండ్ అగ్రెసివ్ వైబ్ ఇస్తుంది। సన్ పిక్చర్ బ్యానర్ లో తయారవుతున్న ఈ చిత్రం బడ్జెట్ 800 నుంచి 1000 కోట్ల మేర ఉంటుందని సమాచారం। ఒకవేళ ఇది నిజమైతే పాన్ ఇండియా సినిమా చరిత్రలో ఇది అత్యంత ఖర్చైన చిత్రాల్లో ఒకటవుతుంది। రాక అంటే రాక లేదా ఎంట్రీ అని అర్థం। పేరు వినగానే అందరూ ఒకంత ఫీలింగ్ లో ఉన్నారు। ఇక మెగాస్టార్ యొక్క అప్డేట్ విందాం। చిరంజీవి యొక్క వాల్తేర్ వీరయ్య ఫేమ్ డైరెక్టర్ బాబీ కొల్లి కలిసి తీయబోయే మెగా 158 చిత్రానికి ఈ రోజు అంటే ఏప్రిల్ 11 హైదరాబాద్ లో పూజా సెరమనీ జరుగుతుంది। ప్రియమణి హీరోయిన్ గా నటించనున్నారు। తమన్ సంగీతం అందిస్తారు। కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిత్రం తయారవుతుంది। ఈ లాంచ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారని సమాచారం। అయితే జననాయకన్ లీక్ నేపథ్యంలో సేమ్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్ తో సంబంధం ఉండడంతో ఈ లాంచ్ పోస్ట్ పోన్ అవుతుందా అని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది। కానీ దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు। ఇక మన రేసుగుర్రం వైపు వద్దాం। అల్లు అర్జున్ నటించిన 2014 నాటి బ్లాక్ బస్టర్ రేసుగుర్రం థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి దాదాపు 2 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు చేసుకుంది। పాత పాటలు, పాత సన్నివేశాలు, కానీ థియేటర్లలో చూస్తే ఇప్పటికీ అదే ఆనందమని ఫ్యాన్స్ చెప్తున్నారు। రాకా వచ్చే ముందు రేసు గుర్రంతో బన్నీ గుర్తొచ్చారంటే ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు। ఇక ఓటీటీలోకి వద్దాం। రాధికా శరత్ కుమార్ నటించిన తమిళ సూపర్ హిట్ తాయ్ ఖిజావి ఈ రోజు నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది। తెలుగు డబ్బింగ్ వర్షన్ తో కూడా ఒక 70 ఏళ్ల మనీలాండర్ అవ్వ జీవితంలో జరిగే సంఘటనలు ఇది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమా అని అందరూ చెప్తున్నారు। తెలుగు ఆడియన్స్ కి ఇది ఈ వీకెండ్ కి మంచి ఓటీటీ ఆప్షన్। ఇక మరో ఓటీటీ అప్డేట్ ఏంటంటే ఆది పినిశెట్టి నటించిన హారర్ థ్రిల్లర్ సబ్దాన్ యొక్క తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇప్పుడు G5 లో అందుబాటులో ఉంది। తెలుగు హారర్ ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్। రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక ముఖ్యమైన అప్డేట్। రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం ముందుగా ప్లాన్ అయిన ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ కి రిలీజ్ కావడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి। ప్రొడక్షన్ తో ముందుకు సాగడంలో ఇంకా సమయం పడుతుందని సమాచారం। ఈ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా జూన్ కి షిఫ్ట్ అవుతుందని ఇండస్ట్రీ సర్కిల్ లో మాట్లాడుకుంటున్నారు। అయితే అధికారిక అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది। ఇక వరలక్ష్మి శరత్ కుమార్ బాక్స్ ఆఫీస్ లో పెద్దగా రన్ చేయలేదని అనౌన్స్ అయిన సినిమా ఓటీటీలో మాత్రం సర్ప్రైజింగ్ గా ట్రెండ్ అవుతుంది। వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సరస్వతి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వడం మొదలయ్యాక నెంబర్ 2 ట్రెండింగ్ పొజిషన్ కి చేరుకుంది। థియేట్రికల్ ఫ్లాప్ అయిన ఓటీటీలో సర్ప్రైజ్ ఇవ్వడం ఇది తెలుగు ప్రేక్షకుల
టేస్ట్ ఏంటో చెప్తుందని సోషల్ మీడియా డిస్కషన్ చేస్తుంది. ఇప్పుడు ఈ వారం బజ్ ఐటమ్ కొద్దాం. మొదటి బజ్ శ్రీలీల గురించి. ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ పార్టీలో శ్రీలీల మాట్లాడుతూ తాను పీరియడ్స్ లో కూడా సాంగ్ షూట్ చేశానని, అది ఒక ఎక్స్క్యూజ్ అవ్వకూడదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కూడా అవడంతో ఈ కామెంట్ మరింత కాంట్రవర్సీకి దారితీసింది. చాలా మంది యూజర్స్ ఆమె వ్యాఖ్యలు ఇన్సెన్సిటివ్ అని ఫీల్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతుంది ఈ విషయంపై. కొందరు సపోర్ట్ చేస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. శ్రీలీల ఇంకా ఈ కాంట్రవర్సీపై అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వ. రెండవ బజ్ జైలర్ 2 పై టాల్క్. పవన్ కళ్యాణ్ జైలర్ 2 లో కేమియో వేస్తారని షారుఖ్ ఖాన్ స్థానంలో అంటూ ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఫ్యాన్స్ దాన్ని నవ్వుతూ కొట్టిపారేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ టాపిక్ చాలా మేమ్ మెటీరియల్ గా మారింది. అయితే ఇది అధికారికంగా కన్ఫర్మ్ అయిందని కాదు. మూడవ బజ్ ఆన్లైన్ లో వైరల్ గా మారింది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. అట్లే తన రాకా ఐడియా రోబో సినిమాకు ముందే ఉందని, అంటే దీన్ని చాలా ఇయర్స్ తర్వాత అల్లు అర్జున్ తో ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారని ఈ రివీల్ ఫ్యాన్స్ లో హ్యూజ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. రాకా ఇస్ అట్లీస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని రెడిట్ మరియు ట్విట్టర్ లో ఫ్యాన్స్ చాలా అనాలిసిస్ పోస్ట్ షేర్ చేస్తున్నారు. 800 కోట్ల నుంచి 1000 కోట్ల బడ్జెట్ తో వచ్చే ఈ మెగా ప్రాజెక్ట్ ఎంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అని ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ని మెచ్యూర్ చేస్తే ఇప్పటికే స్కై హైలో ఉందని చెప్పొచ్చు. ఇది మీ మూవీ మ్యాక్స్. థియేటర్ నుంచి ఓటీటీ వరకు, రాకా నుంచి రేస్ వరకు మీ ఎంటర్టైన్ వరల్డ్ అంతా ఇక్కడే.